తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. షోలో నుంచి వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ మనతో ఉన్నారు. వేటపులి అని నేమ్ ఎలా వచ్చింది? పనుకున్నప్పుడు గురకాస్తుంది. మేము మిమ్మల్ని చైల్డ్ అనుకుంటాం. మీ ఏజ్ ఎంత ఉంటుంది? సద్దాం హుసేన్ గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? ఈవెన్ నాకు పేమెంట్ ఇస్తూ జర్నీ స్టార్ట్ అయ్యాక ఎందుకు వచ్చాను రా బాబు తిరిగి వెళ్ళిపోదాం అదిరింది ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు సద్దాం హుసేన్ గారు రాకెట్ లా వెళ్ళిపోయారండి. ఇప్పుడు జబర్దస్త్ లోకి వచ్చాక జబర్దస్త్ లో సీనియర్స్ కి జూనియర్స్ కి తొక్కడానికి ట్రై చేస్తూ ఒక ప్రాంక్ కాల్ ఏదైనా చేద్దాం. భాస్కర్ భాస్కర్ కాదన్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా. ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడు నవ్వులు పోయించే ఒక షో జబర్దస్త్. సో అలాంటి జబర్దస్త్ షోలో నుంచి వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ మనతో ఉన్నారు. వాళ్ళ యొక్క జర్నీ ఏంటో తెలుసుకుందామా? చలో. హలో నమస్తే అండి. మిమ్మల్ని అందరూ వేటపులి అంటూ ఉంటారు కదా, అసలు నేమ్ ఏంటండి? అసలు నేమ్ వచ్చేసి పృథ్వీ సాయి చరణ్. ఓకే, పృథ్వీ సాయి చరణ్. పృథ్వీ అని కూడా పిలవచ్చు కదా, వేటపులి అని నేమ్ ఎలా వచ్చింది? వేటపులి అని అంటే అది యాక్చువల్లీ మనం బాగా టైర్డ్ అయిపోయినప్పుడు కానీ అయితే పనుకున్నప్పుడు గురకాస్తుంది. ఓకే. అయితే ఒకసారి అన్న పక్కన వండుకున్నా. ఓకే. పండుకుంటే గురకొచ్చింది. ఎవరి పక్కన? ఏ అన్న? సద్దాం అన్న పక్కన. ఓకే. అయితే గురకొచ్చింది. అప్పుడు లేపిండు. ఏమైనా పులి లెక్క గురక పెడుతున్నావా అంటే, ఏమైందని అంటే గురక పెడుతున్నావా అంటే, అయ్యో సారీ అన్న నాకు వెళ్ళలేదు అని నేను అన్నా. అయితే అప్పటి నుండి పులి పులి అని చెప్పి పిలవడం జరిగింది. తర్వాత సెట్లో కూడా అరే పులి ఇట్లా అని చెప్పి పిలిస్తే అన్నాడు పులి అని పేరు ఎందుకు పెట్టినావా అని చెప్పి అందరు అడిగిండ్రు. ఇట్లా కాదురా అని చెప్పి ఒకసారి ఏం చేసిండు, వీళ్ళు నమ్ముతలేరని చెప్పి నేను పనుకున్నప్పుడు మళ్ళీ గురికొచ్చినప్పుడు ఫోన్లో రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. రికార్డ్ చేసి దాన్ని ఎక్కంటే అక్కడ సెట్ల కానీ ఎవరు పడితే వాళ్ళు ఇట్లా చూపించేవారు. అన్న వీరికి పులి అని ఎందుకు పేరు వచ్చిందని చెప్పి. అన్న ఎందుకన్నా నా ప్రాణం తింటావు, ఏదో డెలిట్ చేయొచ్చు కాదంటే నేను డెలిట్ అయ్యారా దీన్ని, నేను దీన్ని జాగ్రత్తగా నా ఫైల్లో పెట్టుకుంటా అని చెప్పి ఇప్పటికి అంతే ఉంటుంది. అలారంగా పెట్టుకుంటూ ఉంటారు. సో జబర్దస్త్ షోలో అందరికి మీ నేమ్ తెలుసా పృథ్వీ అని? పృథ్వీ అంటే చాలా తక్కువ మంది తెలుసు, పులి అంటే మొత్తం అందరు తెలుసు. నేను ఎవరిని అయినా సరే కాల్ చేసి ఇలాగ సద్దాం హుసేన్ గారి టీంలో ఉంటారు కదండి, ఆ పులి అని పిలుస్తారు, ఆయన నెంబర్ కావాలి అని అడిగితే అందరూ ఏంటి పులి, ఏంటి వేట పులి, ఆయన నేమ్ ఏంటండి అంటే పులి అని తెలుసండి, ఒరిజినల్ నేమ్ మాకు అంత ఐడియా లేదు అంటున్నారు. అంటే యాక్చువల్గా పులి అని, కాకపోతే అన్న నేమ్ ఫీడింగ్ మాత్రం వేటపులి అని పెట్టి. సో మీకు పులి అని పెట్టిన వల్ల మంచిగా అయింది అంటే, కొంచెం పర్లేదు పిలవడం. అంటే ఇప్పుడు నార్మల్గా పృథ్వీ అని కానీ సాయి అని చరణ్ కానీ ఎవరైనా ఉంటారు. పృథ్వీ అంటే అది ఎవరు అంటారు, పులి అని అంటే వన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఒక్కరే ఉంటారు జబర్దస్త్. అంటే పృథ్వీ చాలా మంది ఉంటారు కానీ పులి ఎవరు ఉంటారనా? అంతే. నైస్ నైస్. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదో ఒక డిఫరెంట్ నేమ్ ఉంటే ఐడెంటిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. సూపర్, మీరు అంత అలా స్పాటివ్ గా తీసుకున్నారు దాన్ని. సో ఇప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, మీ ఫ్యామిలీ డీటెయిల్స్? నేను చిన్నప్పుడు చాలా మూవీస్ వెళ్ళేవాడిని. మూవీస్ ఓకే. మూవీస్ అంటే రిలీజ్ అయిన ప్రతి సినిమా మమ్మీ డాడీ నేను మా అత్తమ్మ వాళ్ళు డైరెక్ట్ థియేటరే, ఓన్లీ నో టెలివిజన్, ఓన్లీ థియేటరే మొత్తం. మా సంఘం డాన్స్ థియేటర్లో అలా అలవాటు అయిపోయింది డైలీ వెళ్ళి. తర్వాత ఏమైందంటే స్టడీ అది అయిపోయిన తర్వాత ఇంటర్లో అయిపోయాక షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసిన. అంటే చిన్న చిన్న వీడియోస్ కానీ అలా ట్రై చేస్తూ ఉంటే, నేను 9th ఉన్నప్పుడు మా అన్న షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేసిండు. మా అన్న షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటే నేను చిన్న పక్కన లైట్ పట్టుకొని అలా ఇలా ట్రై చేస్తూ ఉండేవాడిని. అయితే అప్పుడు లాక్డౌన్ టైంలో ఒక కాన్సెప్ట్ అనుకున్నాను నా పైన మా అన్న. అయితే అలా ఒక నా పైన ఒక స్కిట్ అనుకున్నాడు, లంబూ జంబు అనే కాన్సెప్ట్ అని.
అయితే అది లాక్డౌన్ టైంలో ఖాళీ ఉండేవాళ్ళు చేసినాం అట్లా. ఏదో ఒకటి చేయాలి కదా అని చేశారు. చేసాం. అయితే అప్పుడు చాలా ఈ అప్పుడు ఎలక్షన్ మూమెంట్ అది కూడా. అయితే అది చాలా ఫన్ వచ్చింది. అయితే అలా చేస్తూ ఉంటే లాస్ట్ ఒకసారి ఒక మూవీకి ఆడిషన్ ఇచ్చిన. ఆ మూవీ ఆడిషన్ ఇస్తే సరే నువ్వు అతను ఏమన్నాడు, ఒక కాన్సెప్ట్ చెప్తాను నీకు, నువ్వు చెయ్యు అన్నాడు. మనకు అప్పుడు అంత ఏడా నాలెడ్జ్, ఎప్పుడు ఇంటర్ అనుకుంటా. +2. అయితే నేను నాకు వచ్చిన క్యారెక్టర్ నేను చేసిన. అయితే అతను వచ్చిండు, లేదు నువ్వు ఇంకా ఇంత డెవలప్ అయ్యాలా అది ఇది అనుకుంటే నేను అనుకున్నా అంటే ఆయనతో అనలేదు, పక్కకు ఫ్రెండ్స్తో అనుకున్నా, అరే నాకు ఇంత వచ్చి ఉంటే నేను డైరెక్టర్ అవుతుండే కదరా. నేను డైరెక్టర్ అవుతుండే, నాకు వచ్చిన క్యారెక్టర్ నేను చేసిన దానికి నువ్వు దాన్ని ఇంకా వేయు అంటే నేను రైటర్ అవుతుండే. ఇదంతా ఎందుకు ఎత్తుండ్రా, అద్దరా బాబు నాకు ఇది, నేను పోతా అని చెప్పి వెళ్ళిపోయినా. చాలా ఫీల్ అయినా. అది వచ్చిన ఛాన్సులు కూడా మనం పోగొట్టేసుకుంటే వేస్ట్ కదా అని చెప్పి అనిపించింది. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన, ఏదో ఫంక్షన్ ఉండొస్తే వేరే అతను కాల్ చేసిండు, నాన్న ఇట్లా మన నిర్మల్లోనే ఒక ఆడిషన్ అవుతుందిరా మూవీది, నేను మొన్న చూసిన కదా ఇన్నాడా దా అని చెప్పి పిలిచిండు. పోతే ఆకిడు ఇంతే కదా, మళ్ళా వెళ్తాము వాడు మళ్ళీ లైన్ తీసుకుంటాడు, నువ్వు సెట్ కావని చెప్పి పంపిస్తాడని చెప్పి నేను అనుకున్నా. అతను ఏమన్నాడంటే, అన్న ఇట్లా ఫ్యూచర్ ఫిలిం అనేది మనీ అయితే ఎక్స్పెండ్ చేయలేము, కాకపోతే మేబీ మీకు ఆఫర్ ఉంటుంది అని చెప్పి అన్నాడు. ఓకే అన్న ఆడిషన్ అయితే ఇద్దాం మరి అని చెప్పి నేను వెళ్ళినా. అయితే నేను వెళ్ళేసరికి ఫస్ట్ డే వెళ్ళినా, నిల్చున్నా, వర్షం పడుతుంది బయట అన్న, మరి ఏమని కాల్ చేసిన. అతను ఏమన్నాడంటే, అన్న ఒక 5 minutes అన్న, మన డైరెక్షన్ టీం బయట ఉన్నారు వచ్చేస్తున్నారు అని చెప్పి కంప్లీట్ ఈవినింగ్ వరకు నిల్చున్నాడా, రాలేరు. నేను అన్న నువ్వు రమ్మన్నావు కదా, నువ్వు రమ్మని చెప్పి నా ఇష్టం, మరి ఇట్లా ఏంటంటే, అరే నాన్న పాపం లేట్ అయిన తర్వాత వాళ్ళే లొకేషన్ చూసుకుంటారు, రేపు వచ్చే కంపల్సరీ నేను మీట్ చేపిస్తా అన్నాడు. ఏం రేపరప్పా ఏంది, నా అసలు నీకు టచ్ లేదు, నాది ఏంది కాదు, నా స్టడీ ఏంది, నేను నార్మల్గా స్టడీ చేసి డిగ్రీ చేసి జాబ్ చేసుకుందాం ఏదో ఒకటి అనుకున్నా. అయినా నా ఫీల్డ్ ఏంటంటే ఎలక్ట్రికల్ కూడా చేసింది నేను. ఎలక్ట్రికల్ ITI. అటు జాబ్స్ రాసుకుంటూ అట్లా కూడా ట్రై చేస్తుంది. జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు ట్రై చేస్తున్నాను, ఇప్పటికే ట్రై చేస్తున్నారు. అయితే లాస్ట్లీ వాళ్ళు వచ్చిండు ఆడిషన్కి. అయితే చూసిండు, అరే క్యాండిడేట్ అంటే పర్సనల్ చూసి నువ్వైతే సెలెక్టెడ్, అయితే ఈవినింగ్ కాల్ చేస్తా అన్నాడు. అయితే ఆడిషన్ తీసుకుండు, కొన్ని వాళ్ళ డైలాగ్స్ ప్రకారం అది తీసుకొని ఓకే సెలెక్టెడ్, నేను ఏంటో చెప్తా అన్నాడు. అంతే. నేను ఇంటికి వెళ్ళి టెన్షన్ కూర్చున్నా, చెప్పాడు వస్తారా లేకపోతే లేదని అని నార్మల్ ఫ్రీగా అని చెబుతున్నా. సడన్గా ఈవినింగ్ కాల్ వచ్చింది, ఎవరో అని చెప్పి లేపేసరికి, నాన్న నువ్వు యూఆర్ సెలెక్టెడ్ రా, నేను డేట్స్ చెప్తా నువ్వు రెడీ అయిపో అని చెప్పి చెప్పిండు. నేను షాక్, అన్న నిజమేనా అన్న అంటే, అన్న నిజమేనా అంటే, అది నిజమేరా, కావాలంటే నీకు వాట్సాప్లో డేట్స్ చెప్తా నేను, నువ్వు సెలెక్ట్ అయిపోయినావు అని చెప్పి అన్నాడు. ఓకే అని చెప్పి నేను కట్ చేసి ఇంట్లో అన్నయ్య మమ్మీ వాళ్ళు కూర్చుంటే నేను అన్నా, మమ్మీ ఇట్లా కాల్ వచ్చింది ఫ్యూచర్ ఫిలిం అంట, సెలెక్ట్ అయినా మరి మమ్మీ అంటే, ఊకరా నువ్వు సెలెక్ట్ అవుతావు, నీకు యాక్టింగ్ రాదు బొంగు. నేను ఏంది మమ్మీ నాకు నమ్మకం లేదా నా మీద అంటే, అమ్మలు చాలు కదా ఇజ్జత్ తీయడానికి, నమ్మరు. తర్వాత షూట్కి వెళ్ళినాము, మా డైరెక్టర్ నాకు ఆఫర్ ఇచ్చిండు, అతని పేరు వచ్చేసి తుకారం. అయితే నేను అన్నాడు, నాన్న డబ్బులు అయితే ఏముండేరా అంటే, నేను అన్నా, అన్న నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చాడు ఎక్కువ అన్నా, నువ్వు ఒక్క ఛాన్స్ ఇచ్చినావు, దాన్ని నేను ఏందో నిరూపించుకుంటా,
నాకు మనీ కూడా ఎక్స్పెక్టేషన్ కాదన్న. ఓకే. ఆ మనీ కావాలని నేను జాబ్ చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే నాకు పబ్లిక్లో అన్నది ఒక గుర్తింపు ఉండాలి. ఓకే. అరే పలానా వ్యక్తిరా మనిషి అంటే ఒక ఐడెంటిటీ అనేది రావాలి. ఐడెంటిఫై అలా ఉండాలని చెప్పి అనుకున్నా. అలా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. మరి ఇది ఇటువైపు జర్నీ ఎలాగా, జబర్దస్త్ వైపు ఎలా వచ్చారు? అది నేను యాక్చువల్లీ ఆ మూవీ క్లిప్స్ సద్దామన్న చూసిండు డైరెక్టర్ దగ్గర. ఓకే. మూవీ చూసి ఆ క్లిప్స్ చూసి అరే పిల్లాడు ఎవరు భలే లడ్డుగా భలే ఉన్నాడే అని చెప్పి చూసి డైరెక్టర్ని అడిగిందట. అన్న అవుతుంది నిర్మల అన్న అని చెప్పి అన్నాడు. అయితే అవునా సన్నకొకసారి కల్పిస్తావా అయితే అన్నా అంట. అయితే సరే అన్న అని చెప్పి అది అన్న లాక్డౌన్ టైంలో మన అర్ధశతాబ్దం మూవీ టైంలో నిర్మల్ వచ్చిండు. అయితే నిర్మల్ వస్తే నేను ఆడియన్స్లో పబ్లిక్లో ఇలా పెట్టి ఇలా నిల్చున్నా. ఇలా నిల్చుంటే ఆ నుంచి చూసిండు. డైరెక్ట్ దగ్గరకు వచ్చేసిండు. డైరెక్ట్ దగ్గరకు వచ్చేసరికి దగ్గరకు వచ్చి నేను చేసేసి దారుణా అని చెప్పి పట్టుకున్నాడు. కొంచెం భయం వేసింది అంటే టెన్షన్. ఫస్ట్ టైం ఒక ఆర్టిస్ట్ దగ్గర చూసినప్పుడు టెన్షన్ ఉంటుంది. అయితే చూసినప్పుడు ఏం చేస్తున్నాను అట్లా నేను డిగ్రీ చేస్తున్నా అంటే సరే నీ వీడియోస్ అన్నీ చూసిన నేను చాలా తెలుసు అని వస్తావా హైదరాబాద్ అన్నాడు. వస్తావా అంటే నేను ఎందుకన్నా అంటే అది ఇంకెందుకురా నేను షోలో వేసుకుంటారా చేపించుకుంటా వస్తావా అంటే నేనన్నా సారీ అన్న ఇప్పుడు నేను రాలేను అన్న. ఎందుకని అంటే ఆఫర్ వచ్చింది కదా. ఆఫర్ వచ్చింది. ఇటు ఆఫర్ ఎంత ముఖ్యమో నా స్టడీ కూడా అంత ముఖ్యం. నాకు బేసిక్గా మమ్మీ అంటది అంటే నువ్వు చేసుకో కాకపోతే నీకు ఇటు స్టడీ మెయిన్, నీకు ఇటు నీ ఫ్యూచర్ మెయిన్. నీ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకో కాకపోతే ఇటు స్టడీ కూడా ఉండాలి నీకు అని చెప్తే నేను సారీ అన్న నేను ఇప్పుడు రాలేను అని చెప్పిన. అయితే మన కార్తిక్ అన్న ఏ మూవీ అర్ధశతాబ్దం మీరు ఓకే వాడు పిలిచినప్పుడు ఓరా అంత మంచి ఆఫర్ ఎవరు రాదు దగ్గరికి, దాన్ని ఇడిచిపెట్టుకున్నావు అనుకో నీ అంత దురదృష్టమైన వ్యక్తి ఎవరు ఉండరు, కావాలని నా కాళ్ళు ఎక్కించుకొని పోతారు. ఇప్పుడే లగేజ్ వేసుకొని 12 నైట్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అన్నాడు. నేను అన్నకు కూడా చెప్పిన సరే అన్న నేను ఇప్పుడు రాలేను, స్టడీస్ ఇంపార్టెంట్, నాకు ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ అన్న, ఎగ్జామ్స్ ఉన్నాయి అప్పుడు మళ్ళీ నేను రాలేనన్నా అని చెప్పిన. సరే సద్దామని ఏమన్నా అంటే నువ్వు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటున్నావు కాబట్టి నువ్వు ముందు నీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యు, నేను చెప్తాను నీకు నా నంబర్ తీసుకో అని చెప్పి నంబర్ ఇచ్చిండు. సరే ఒక ఓపు ఉన్నది నాకు, అరే నంబర్ ఇచ్చిండు కదా ట్రై చేసుకోవచ్చు అని చెప్పి. అయినా నేను భయం కొద్దీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన. ఇంటికి వెళ్ళి మమ్మీ ఇట్లా రమ్మంటున్నాడు అన్న నేను వెళ్ళిపోతా మమ్మీ ఇప్పుడే అని చెప్పి అన్న. మమ్మీ కూడా అన్నది ముందు ఎగ్జామ్స్ చేసుకో తర్వాత కావాలంటే నేను పంపిస్తా కానీ నువ్వు ఎగ్జామ్స్ చూసుకో అంటే సరే ఎగ్జామ్స్ అయిపోయింది అంత అయిపోయింది, కాల్ లేదు. నేను కాల్ చేసిన లిఫ్ట్ చేయలే ఒకసారి. నేను అయిపోయింది ఆఫరు పోయింది ఇక నా చేతిలో నేను పోగొట్టుకున్నా అంటే చిన్నప్పుడు నాకు ఉండే జబర్దస్త్కి వెళ్ళాలి చూసిన కాబట్టి అరే ఎలా వెళ్తారు కాకపోతే ప్రాసెస్ తెలియదు. ఇప్పుడు వచ్చింది చేతిలో కూడా పోగొట్టుకున్నా వెతుక్కుంటూ వచ్చింది అది. అదే అంటే చాలా మంది గేట్ బయట మీరు చూస్తూ ఉంటారు గేట్ బయట ఒక్క ఛాన్స్ కోసం అన్న వెనకాల పోగొట్టుకొని నిల్చుండే చాలన్నా అని. అయితే వచ్చిన ఆఫర్ కూడా పోగొట్టుకున్నా నేను అని అనిపించింది. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయింది నేను. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఒక్కసారి ఎప్పుడన్నా నచ్చింది వెనక్కి తట్టుకోవద్దు, అప్పుడు వెళ్ళిపోవాలా. అయితే అప్పుడు కాలేజ్ మళ్ళీ అయితే అరే నాన్న కరెక్ట్ డిసెంబర్ మూమెంట్ ఇదే మూమెంట్లో నీకు 31st ఈవెంట్ ఉందిరా వచ్చాయని చెప్పి కాల్ వచ్చింది. ఏ అవుతే చెప్పు ఇలా తంగామా మమ్మీ నాకు 31st ఈవెంట్ పిలిచింది సద్దామన్నా నేను పోతున్నా అని చెప్పిన. కాకపోతే ఏమన్నాడన్నా ఎల్లుండే షూట్ రా నువ్వు అర్జెంట్గా రేపు మార్నింగ్ కల్లా 7 కల్లా నా ముందట మణికొండలో ఉండాలా అన్నాడు. నైట్ ఈవినింగ్ వచ్చింది కాలు. అన్న నైట్లో పోయినా కూడా నాకు ఏదన్నా అక్కడికి రీచ్ కాలే మణికొండకి 7 o'clockకి
అని చెప్పి నేను అన్నా. మాకేం తెలియదు, నువ్వు వస్తే రా, లేకపోతే నీకు ఆఫర్ అవుతుంది మళ్ళీ అని అన్నారు. అన్నాడు. నేను చాలా టెన్షన్, మమ్మీ మమ్మీ ఇట్లా పోదామంటే నైట్లో అప్పుడు 12 o'clock అయితే 6 o'clock హైదరాబాద్ రీచ్ అవుతాం బస్సు. ఆ మణికొండకి ఎప్పుడు వెళ్ళాలి, నేను ప్రాక్టీస్కి ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే, నేను మొత్తం బస్సెస్ అన్నీ ఫుల్. నైట్ 12 o'clock రిజర్వేషన్ లేదు. నేను మా అన్నయ్య కన్నా, అన్నయ్య నన్ను ఎట్లయినా హైదరాబాద్ తీసుకెళ్ళు, ఫుల్ చలికాలం ఇప్పుడు, మొన్న 2 days బ్యాక్ ఎట్లుండేనో వింటర్ సీజన్ అలా ఉండే. అయితే అన్నయ్య నాకు ఈ ఆఫర్ వచ్చింది, మళ్ళీ మిస్ చేసుకోలేను, నన్ను ఎలాగైనా తీసుకెళ్ళంటే నైట్ 2 o'clock 3 o'clock స్నానం చేసి ఆ బైక్ 2-wheeler పైన 2-wheeler పైన దాదాపు 280 260 వస్తుంది కిలోమీటర్. ఆ నుంచి బైక్ పైన 2-wheeler మరి ఇద్దరమే లగేజ్ చేసుకొని నైట్లో కొడితే అప్పుడు మార్నింగ్ 7 o'clock వెళ్ళా. కరెక్ట్ 7 o'clock వెళ్ళి మణికొండ ఫ్లాట్ ముందు డోర్ కొట్టి చిన్న నిల్చున్నా. రియల్ ఇది. ఎక్కడ మీది? మీ ప్రాపర్ ఊరు ఎక్కడ? మా ప్రాపర్ వచ్చేసి నిర్మల్. ఆర్మూర్ దాటిన తర్వాత. ఓకే. అక్కడ నుంచి మణికొండకి 7 కల్లా వచ్చేసారు. 3 o'clock వెళ్ళిన మళ్ళీ స్నానం చేసి మిడ్ నైట్ లో. ఆ చలికి ఫస్ట్ టైం నా రిస్క్, ఈ రిస్క్ ఎందుకురా బాబు అనిపించింది. చలికి ఇట్లా మొత్తం వణికిపోయిన వచ్చేసరికి. వచ్చి రూమ్ లో కూర్చుండి సద్దం దగ్గర చెద్దరు వేపుకొని కూర్చుంది ఇలా. ఏమైందిరా అంటే, అన్న బండి పైన ఆ నుంచి నైట్లు వచ్చిందన్నా అని చెప్పి అంటే, అది కానీ నీకు షూట్ కదరా, రాకపోతే అన్న మరి ఎందుకు రమ్మని చెప్పచ్చు కదరా అంటే, అన్న మరి ఒకసారి ఆఫర్ పోతే మళ్ళీ రాదు అన్న. ఒకసారి ఆల్రెడీ బాధపడ్డారు కదా, నెక్స్ట్ టైం వచ్చింది. అందుకని చెప్పి అప్పటి నుంచి కంటిన్యూ అయినా. తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, ఆ షూట్ అయిపోయింది, మళ్ళీ గ్యాప్. ఆ షూట్ రెస్పాన్స్ ఎలా వచ్చింది? మంచిగా రెస్పాన్స్ వచ్చిన తర్వాత నిర్మల్ వెళ్ళినా. అరే అనుకున్నారు అందరూ, అంటే అరే నువ్వు ఆడ వరకు వెళ్తావని ఎవరు అనుకోలేరు, అది నీ అదృష్టము. తర్వాత అన్న నుంచి మళ్ళీ ఏం కాల్ రాలే. ఏమన్నా అంటే షో ఏమన్నా ఉంటే చెప్తారా అన్నాడు. ఒక 2-3 months అయిపోయింది. తర్వాత బక్రీదో ఇది ఉండే, అది అయిపోయింది. తర్వాత ఏం ఫోన్ లేదు, అయిపోయింది. ఇక మళ్ళీ విలువడు అనుకున్నా. మళ్ళీ స్పెషల్ ఇట్లనే వాట్సాప్ లో చూస్తే కామెడీ స్టార్స్ గ్రూప్ సదాం హుసేన్ యాడెడ్ యూ అని చెప్పి మళ్ళీ చూసిన. నాకు డౌట్ మళ్ళీ ఈ ఫేక్ రియాలా. మళ్ళీ కాల్ చేసిన అన్నకి, అన్న ఇట్లేదో మెసేజ్ వచ్చి టెన్షన్ నాకు. అంటే ఒక సెలబ్రిటీతో మాట్లాడటం భయపడుతుంది కదా. అన్న ఇట్లా కాల్ మళ్ళా మెసేజ్ వచ్చింది అన్న, మరి రియలేనా అని చెప్పానంటే, అవునరా మన కామెడీ షో స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు నువ్వు కూడా ఉంటావు టీమ్గా, మా టీంలో అని చెప్పి అనగానే ఖుషులు ఆపుకోలేం ఖుషిగా. అయితే ఓకే అన్న మరి ఎప్పుడు రావాలంటే నీకు చెప్తా అని చెప్పి లగేజ్ అన్ని రెడీ చేసుకొని ఉండు, నేను డేట్ చెప్తా అని చెప్పి వచ్చేసిన. తర్వాత కామెడీ స్టార్స్ లో వచ్చిన తర్వాత కొన్ని డిసప్పాయింట్ అయినా. అంటే ఆ 18 లో లేచిపోవడము, స్టార్టింగ్ స్ట్రగుల్స్ అవన్నీ 18 లేచిపోవడం, అవి క్లిప్స్ నేను షూట్ లో ఉంటుండే. తర్వాత నేను వీడియో చూస్తే లేదు అంటే ఇది ఏందన్నా నాకు అర్థం కాలేదంటే, అది కొంచెం లెంత్ అయితే కటింగ్ ఉంటుందిరా అంటే ఇప్పటికి కూడా పాపం అన్న వాళ్ళు తెలియదు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత నాకు బ్రేక్ వచ్చిన స్కిట్ అంటే కిమ్ దాంతో నాకు చాలా ఇది అయిపోయిండ్రు. అంటే ఎంకరేజ్మెంట్ చాలా ఉన్నారు. వాళ్ళు అంటుండే, సార్ అంటుండే ప్రతిసారి కొట్టడమే కదా దాంట్లో రాజు గారు. అదొకటి. మళ్ళా నా తర్వాత మా టీవీలో మేము ఇద్దరము, రియాజ్ ట్రంప్, నేను కిమ్. నేను అదే చూసాను. అవునవును, అదొకటి. నాకు ఒకసారి చాలా ఎంకరేజ్ చేసిండు. అంటే పులి అని చెప్పి అన్న పిలిచిండు, పులి అని ఈడేవరా పులి అని చెప్పి సార్ పిలిచి దగ్గర తీసుకొని మాట్లాడిండు. అరే
ఈడ పులి నేను సార్ ఏమైంది సార్ అంటే నీ పేరేం సార్ అన్న ప్రొడ్యూసర్ వచ్చాను సార్ అన్న మరి ఈడేం పులి అని పిలుస్తానంటే సార్ అది సార్ గురక ప్రాబ్లం అంటే అవునా అని చెప్పి అన్నాడు. పోతుంది కదా ప్రతిసారి. సార్ కూడా చూపించండు వీడియో గొరక పెట్టింది. సో సద్దాం హుసేన్ గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? నేను చాలా మందిని చూస్తూ ఉంటా, కాకపోతే అన్న వేరే రకం. ఇప్పుడు క్యాండిడేట్ దగ్గర ఈవెన్ మెంబర్ దగ్గర టాలెంట్ ఉందనుకో, అన్న ఏం చేస్తాడంటే నువ్వు టాలెంట్ ఉంటే నేను ఫ్రీగానే పెట్టుకుంటా, డబ్బులు అవసరం లేదు. డబ్బులు ఉన్న వ్యక్తి నాకు టాలెంట్ లేకుండా డబ్బులు ఇచ్చి నేస్తా అంటే నాకు వద్దు, డబ్బులు వద్దు. టాలెంట్ ఉన్న వ్యక్తిని ఎంతైనా ఎంకరేజ్ చేస్తాడు అన్న. ఈవెన్ మీరు నమ్ముతారు నమ్మరో, అన్న తీసుకొచ్చినప్పటి నుంచి నా దాదాపు 3 years అయింది ఇప్పుడు. ఈవెన్ నాకు పేమెంట్ ఇస్తూ నా దగ్గర నుంచి 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఇప్పటికీ నేను అన్న రూమ్లోనే ఉంటా. ఫుడ్ కానీ రూమ్ కానీ మొత్తం అన్ని అన్నం చూసుకుంటాడు నాకు. మళ్ళీ అన్ననే కాకుండా మా టీంలో కూడా భాస్కర్ అన్న, యాదవ్ రాజ్ అన్న వాళ్ళు కొడతారో చెప్పడప్పుడు ఆ స్కిట్లు పరంగా కొడతారచ్చు, కానీ నార్మల్ కొట్టాలని కాదు, స్కిట్లో అలా ఇలా చేస్తారని వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తారంటే అరే ఇది వేయరా బాగుంటుంది, ఈ క్యారెక్టర్ వేయరా, స్పెషల్లీ ఏదైనా ఉన్నా అంటే అరే వీడికి బామ్మ క్యారెక్టర్ వేయిద్దాం రా చూసే ఉంటారు. బామ్మ క్యారెక్టర్ చేద్దాం రా. మాక్సిమం లేడీ క్యారెక్టర్స్ మీరు వేస్తారు కదా, అంటే మా టీంలో లేడీస్ ఎక్కువ వాడరు అన్నవాళ్ళు. నేను చూసాను, అస్సలు వాడరు. ఎందుకని అంటే లేడీస్ ఉంటే కొంచెం కంజెస్టెడ్ ఉండదు, మీకు మీరు వేసుకొని చేసేస్తూ ఉంటారు అంతే. ఓకే, మీది ఫస్ట్ పేమెంట్ ఎంత? మీరు జస్ట్ మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1000 అంతే తీసుకున్నాం. 1000. ఓకే, ఇప్పుడు ఎంత మంది? ఇప్పుడు అది నేను బయటకు చెప్పుకోలేం, కానీ నేను అన్నని ఇచ్చేది పేమెంట్ కాబట్టి నేను అన్న దగ్గర ఉంటున్నా. అదేందో అన్నకు తెలుసు, నాకు తెలుసు ఏం తీసుకుంటాను. సూపర్. సద్దాం హుసేన్ గారు ఎవరినైనా సరే సొంత తమ్ముళ్ళ చూసుకుంటారంట. రింగ్ రియాజ్ గారు కూడా ఒకసారి కన్నీళ్ళు పెడుతూ కూడా చెప్పారు సద్దాం గారి గురించి, నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, అన్నలా చూసుకుంటున్నారని చెప్పి. ఆ టీం అంతా బాండింగ్ ఎలా ఉంటది? ఎంజాయ్ గానే ఉంటాము, అంతా ఇట్లా గొడవలు అవి అన్నది ఏముండదు. ఫస్ట్ టైం సద్దాం గారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడితేనే మీకు అంత చివరి వచ్చేసింది. మీరు అందరి దగ్గరికి సెలబ్రిటీస్ అందరూ ఇప్పుడు మీకు చాలా ఫెమిలియర్ అయిపోయారు. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మా ఫ్యామిలీ మొత్తం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అయినట్లు. అప్పుడు నాకు అసలు అప్పుడు ఓటకు కూడా లేకుండే, ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గారు నిర్మల్ వచ్చారు. అప్పుడు నేను ఆయన క్యారవాన్ వెనకాల మా డాడీ పట్టుకున్నా నన్ను, నేను క్యారవాన్ వెనకాల మొత్తం పరిగెడతానే ఉన్నా. రాగరా అంటే లే నాతోనే ఉన్నా, పరిగెడతానే ఉన్నా. సో మీరు కలిసారా చిరంజీవి గారిని? లేలేదా, నవాబ్ సార్ కలిసాము. మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మెయిన్లీ. అవును కదా, లాఫింగ్ స్టార్ ని కలిసారంట అంతే. అదొకటి చాలు. మెగా బ్రదర్ కి తమ్ముడు, పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య, అంతే. మెగా ఫ్యామిలీ ఇద్దరిని టచ్ చేసినట్టు అంటారా? సూపర్. అంటే ఫ్యామిలీలో మా డాడీ మా మమ్మీ అంటున్నారు కదా, ఏం చేసేవారు డాడీ? డాడీ వచ్చేసి ఆర్టీఓ ఏజెంట్, అంటే వెహికల్ లైసెన్స్ ఇప్పిస్తూ ప్రైవేట్. మమ్మీ ఐకేపీ డ్వాక్రా గ్రూప్స్ ఉంటాయి కదా, మమ్మీ ఒక 20 groups కి హెడ్ అన్నట్లు, ఆర్పిఐ రీసెర్చ్ పర్సన్. ఓకే. మరి బ్రదర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. మేము చూస్తున్నప్పుడు స్కిట్లో అట్లా చూస్తున్నప్పుడు మీరు వచ్చిన ప్రతిసారి మేము మిమ్మల్ని చైల్డ్ అనుకుంటాం, మాక్సిమం అంటూ ఉంటారు కదా. సో మీరు మీ ఏజ్ ఎంత ఉంటది? 21 to 25 వేసుకోండి. లేదులేండి, నాకు తెలిసి మీరు ఒక 84 అలా ఉంటారు, ఏదో చెప్పట్లేదు. సో మిమ్మల్ని ఎవరైనా అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా కొంచెం ఇన్సల్ట్ చేసినవి? అంటే ఎవరి లైఫ్ లో ఉంటాయి, మన నరేష్ గారు కూడా చెప్పారు ఆయన లైఫ్ లో ఇలాంటివి జరిగినాయి అని. అంటే ఇన్సల్ట్ చేసిన టైంలో అన్నది ఏం లేదు, కానీ అంటే గల్లీలో వాళ్ళు అనేవాళ్ళు, అరే అంటే మరి ఇన్సల్ట్ చేసినట్లు కాదు, అంటే అరే ఇలా ఉన్నావు కదా
దీన్ని నువ్వు ప్లస్గా ఎందుకు వేసుకోకూడదు, మైనస్గానే ఎందుకు ఉండుకోవచ్చు అని. అంటే అప్పటి నేను రాకముందు నరేష్ వీళ్ళు ఉండే జబర్దస్త్లో, దీన్ని నువ్వు ఆడుకొని జబర్దస్త్లో ఆడిషన్స్ ఇచ్చి అలా ప్లస్ చేసుకొని నేను డెవలప్ చేసుకోవచ్చు కదరా అన్నారు. కాకపోతే మనకు అప్పుడు తెలియదు ఎలా వెళ్ళాలన్న ప్రాసెస్ అనేది. అప్పుడు కాకపోతే వాళ్ళు అన్నప్పుడు కొంచెం అనిపించేది, అంటే నేను ఫంక్షన్లోకి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే అవి వెళ్తే ఏదో ఒకటి అంటారు, అంత మనం రిసీవ్ చేసుకోలేము. అంటే మేబీ నేను అనుకున్నా మేబీ గాడ్స్ గిఫ్ట్ కావచ్చు, గిఫ్ట్ అయి ఉంటది అదే చెప్పలేము. అయితే మా అత్తయ్య వాళ్ళ మామ వాళ్ళు ఎవరో ఉండవచ్చు, తాతయ్యను జీన్స్ వల్ల వచ్చింది కావచ్చు. కానీ అది ఇప్పుడు నాకు గాడ్స్ గిఫ్ట్ కావచ్చు, ఎందుకు అనుకోవచ్చు నేను. అవును కదా, అంతే నార్మల్ గా ఉన్న వాళ్ళు వెళ్ళట్లేదు కదా జబర్దస్త్. అంతే కదా, ఇప్పుడు నార్మల్ గా ఉన్న వాళ్ళని ఎవరు ఒకవేళ మనం నార్మల్ గా ఉంటే పిలిచేవాళ్ళు కాదేమో. ప్రతి ఒక్కరి లైఫ్ లోను కామన్ గా ఉండేది లవ్ స్టోరీ. మనకి ఎన్ని స్టోరీస్ ఉన్నాయి, అసలుకే చిలక వాయిస్ ఉంది మనకి అప్పట్లో. అనుకున్న మెయిన్ పాయింట్ చెప్పాలి. మరి మీరు ఎక్స్పెక్ట్ చేసింది నేను అడగకపోతే బాగోదని చెప్పండి, సిగ్గుపడద్దు, చెప్పండి. లవ్ అన్నది ఏం లేదు, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇది చెప్తారని. చెప్తారా? లవ్ అనేది ఏమీ లేదని చెప్తారని ఎక్స్పెక్ట్ చేసిన. ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసిన, అంతే ఒక అమ్మాయిని చూసిన. కాకపోతే నేను చెప్పలేను ఆమెకి. ఒకసారి ఏం చేసిన అంటే చాక్లెట్ ఇస్తే తీసుకోలే, బర్త్డేకి మీరే ఇచ్చారు. నేను చాక్లెట్ ఇచ్చాను, తీసుకోలే. అయితే నేనేం చేసిన, నా బర్త్డేకి నేను ఇస్తే ఎట్లయినా తీసుకోదు కదా అని చెప్పి క్లాస్ మొత్తం అందరికి పెద్ద పెద్ద 5 స్టార్లు పనిచేసిన. క్లాస్ మొత్తం ఒక్క అమ్మాయి కోసం ఆమె తీసుకోదని చెప్పి. అప్పుడు అమ్మాయిది వెళ్తది కదా, అమ్మాయిది వరకు అది అప్పుడు అలా తీసుకుంటారు, ప్లానింగ్. సో మీకు అందరు జబర్దస్త్ లో ఇలా వర్క్ చేస్తూ ఉంటారు కదా, అందరు టీమ్ మెంబర్స్ తో మీకు ఎలా ఉంటది బాండింగ్? అంటే వాళ్ళు నార్మల్, అంటే తమ్ముళ్ళలాగా చూసుకుంటూ అందరూ రానా ఎలా ఉన్నారా బాగున్నావా అని చెప్పి కలిసినప్పుడు ఎలాగానే షూట్లో అందరిని పలకరించుకుంటూ ఆయన గుడ్ మార్నింగ్ మాట్లాడించుకుంటూ వెళ్తే వాళ్ళు నార్మల్ తీసుకుంటూ ఆ తమ్ముడు ఎలా ఉన్నారా బాగున్నా కలిసినప్పుడు ఇలా మాట్లాడుతూ. నైస్. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత, జర్నీ స్టార్ట్ అయ్యాక ఎందుకు వచ్చాను బాబు తిరిగి వెళ్ళిపోదాం అన్న ఎప్పుడు అనిపించిందా? అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా? అలాంటి సిచ్యువేషన్ అంటే స్టార్ట్ అయ్యాక మొత్తం జరుగుతుంది, కెరియర్ లో కొంచెం పర్లేదన్నా కూడా ఒక్కసారిగా ఎందుకు వెళ్ళిపోదాం అన్ని సర్దుకొని. అంటే అప్పుడప్పుడు కొంచెం మనీ ప్రాబ్లం అయినప్పుడు అలా ఇలా ఎందుకు ఇది, అంటే మమ్మీ వాళ్ళు అంత కష్టపడుతున్నారు ఆడ. అంటే వాళ్ళు ఏంటంటే మీకు నచ్చింది మీరు చేయండి, కానీ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు మా నుండి ఏం మనీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఇప్పటికీ నా అకౌంట్లో మమ్మీ డబ్బులు వేస్తూ ఉంటుంది. మమ్మీ ఎందుకు మమ్మీ వేస్తావు అంటే ఉండను రా అని చెప్పి అంటది. నా నుండి మమ్మీ ఏం తీసుకోదు, కాకపోతే ఒకప్పుడు అనిపిస్తుంది అరే ఎందుకురా ఇది సపడా, అంటే మనీ ప్రాబ్లం అయినప్పుడు ఎందుకురా ఇది ఇడిసేట్టుకొని నార్మల్ జాబ్ చేసుకుంటే అయిపోద్ది కదా, నార్మల్గా జాబ్ చేసుకుంటూ ఇంటికాడ వండుకుంటూ ఆఫీస్ వర్క్ ఏదో చేసుకుంటే ప్రశాంతంగా ఉండేది కదా. ఇక్కడ డైలీ మార్నింగ్ లేచి అదంతా స్నానం చేసుకుంటూ షూట్లు ఎవరు నిద్ర లేకుండా అవసరమా? యాక్చువల్ డిగ్రీ కంప్లీట్ అంత అయిపోయి స్టడీ, జాబ్ చేసుకుంటే అయిపోయా అనిపిస్తుంటుంది. కానీ ఇప్పటికి వాళ్ళ సపోర్ట్ లేని మాత్రం నేను ఇక్కడ వచ్చి మీ ముందు ఇట్లా కూర్చోవాడిని కాదు, జబర్దస్త్లో చేసేవాడిని కాదు. అవును, నిజం. బెస్ట్ మూమెంట్ ఏంటి మీ టీంతో కానీ మీ యొక్క సద్దాం అన్నతో కానీ? బెస్ట్ మూమెంట్ అంటే అన్నతో అన్నది ఏం లేదు, కాకపోతే మా టీం అందరం కలిసి ఈ వ్లాగ్స్ చేస్తూ ఉంటాము. ఓకే, వ్లాగ్స్ లో కంటిన్యూగా జోక్స్ వస్తూనే ఉంటాయి. రిజర్వాయర్ అయినా వెళ్ళినాము. అయితే అప్పుడు బోటు ట్రావెల్ చేస్తూ ఉన్నాము. అయితే నన్ను ముందు కూర్చొని పెడతా అన్నారు. ముందు అది పైన
ముందు ఉంటది కదా, యా ప్లేస్ సీట్స్ లేవురా అలా ఎదురు కూర్చో కూర్చో అన్నారు. అన్న ఏడ కూర్చున్నారు సార్ అంటే రిజర్వ్ మరి దేన్ని పట్టుకో అంటే దీన్ని పట్టుకో వెనకాల అన్నారు. ఉక్కో అన్న పడిపోతే నాకు ఈత రాదు నేనేం చేయాలంటే అప్పుడు సరే మరి నేను కూర్చుంటే భాస్కర్ కూర్చున్నాను. అన్న నువ్వు పెద్దోడు అన్నా చిన్నపిల్లలు కూర్చుండేటట్టు నువ్వు కూర్చో అన్న అని చెప్పి అన్నం కూర్చొని డ్రైవర్ ఉంటాడు కదా, డ్రైవర్కి మెల్ల మేము ఏం చెప్పినాము, అన్న నువ్వు రిజర్వర్లా మొత్తం బోట్ ఎత్తయ్యన్నా అని చెప్పి ఎవరు చెప్పారు? సద్దమన్నా నేను మెల్లగా ఓకే కూర్చున్నట్టు అలా వస్తాయి కదా, ఫస్ట్ నార్మల్గా ఉండవేండు, మిడిల్ ఆఫ్ ద రిజర్వర్లకు పోయినాక జంపింగ్ వేయించిండు మొత్తం. జంపింగ్ వేయిస్తే భాస్కర్ అన్న మొత్తం ఎగురుతా ఉన్నాడు, కూర్చున్న దానికంటే పైకి ఎగురుతా ఉన్నాడు. నాన్న ఆపురా నాన్న ఆపురా ఆపురా అలా ఆడుకున్నారా? అది బెస్ట్ మూమెంట్. జీ తెలుగులో అదిరింది అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, అప్పుడు చేశారా మీరు సద్దం గారితో? అదిరించి లాస్ట్ ఎపిసోడ్ లో నాకు అన్న అప్పుడు కలిసి టచ్ లో అదిరింది టీమ్ లో ఉన్నప్పుడు, అదిరింది ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు సద్దాం హుసేన్ గారు రాకెట్ లా వెళ్ళిపోయారని, ఇప్పుడు జబర్దస్త్ లోకి వచ్చాక ఆయన టీఆర్పీ గానీ ఆయన ఫేమ్ అనేది కొంచెం తగ్గుతుందని టాక్ వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? కొన్ని టీం వర్క్ అన్నది ఉంటది. అంటే ఎట్లా అంటే అప్పట్లో అంటే దాంతో పోలిస్తే అదిరిందిలో బెస్ట్ నేమ్ వచ్చింది, తనకి టాప్ నేమ్ వచ్చింది. సో జబర్దస్త్కి వచ్చేసరికి ఆ గ్రాఫ్ చాలా పడిపోతుంది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కనుక సద్దాం గారి యొక్క 100% డెవలప్ అవుతున్నారు అని కింద కామెంట్స్ వస్తున్నాయి. దానికి రీజన్ ఏమై ఉంటది? మీ టీమ్ లో ఉంటారు కదా. రీజన్ అంటే అప్పట్లో అన్న అప్పుడు మూవీస్ చాలా తక్కువ చేసిండు. ఇప్పుడు అప్పుడు మళ్ళీ టీమ్ అంటే కాంబినేషన్ ఉండే. ఇప్పుడు అన్నది రియాజ్ మళ్ళా వాళ్ళందరూ ఒక టీం ఉండే, రాజన్న హరి అన్న వీళ్ళందరూ ఒక టీంలో చేస్తూ ఉండే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డివైడ్ అయిపోయినారు కదా, వాళ్ళు డివైడ్ అయినరు. మళ్ళీ ఇప్పుడు మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు, రియాజ్ కూడా తక్కువ వస్తుండు. అవును తక్కువ వస్తున్నారు, మూవీస్ లో ఎక్కువ ఉండడం, మూవీస్ ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు అన్నకి మూవీ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ రియాజ్ కూడా మూవీస్ లో చేస్తూ ఉన్నాడు. మీకు రాలేదా ఏ ఛాన్సెస్? నాకు స్టార్టింగ్ అదే, మీరు స్టార్టింగ్ చేసిందే మూవీస్ నుంచి కదా, అంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏం రాలేదు, ఇంకా రాలేదు. అంటే మధ్యలో కొన్ని. మీరు ఎవరు ఫ్యాన్ మెగాస్టార్ కాకుండా? మీకు మంచి కమేడియన్ అంటే కమేడియన్స్ అంటే ఆల్మోస్ట్ బ్రహ్మానందం గారు. కలిసారా ఆయన్ని? లేదు. జబర్దస్త్ లో సీనియర్స్ కి జూనియర్స్ కి కొంచెం చాలా బౌండరీస్ ఉంటాయి, కొంచెం తొక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు, సపోర్ట్ అంతగా ఉండదు అని బయట టాక్. మీరేమంటారు? అలా ఏం లేదు. నేను అఫ్ కోర్స్ అందరితో చూస్తూ ఉంటా, వెంకీ అన్న అని, ఆది అన్న గాని, రాంప్రసాద్ అన్న గాని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ తమ్ముడు ఇదిరా అదిరా అని చెప్పి. ఇప్పుడు ఈవెన్ శ్రీదేవిలో కూడా అన్న ఇట్లా వెళ్ళినాం అనుకో శ్రీదేవికి, ఆ తమ్ముడిని ఈ డైలాగ్ రా ఈ డైలాగ్ రా అని కూర్చోబెట్టి మరి చెప్తా ఉంటారు పక్కన. ఓకే, మీ ఫేవరెట్ టీం ఏంటి? మీ టీం కాకుండా అప్పట్లో చంద్రన్న టీము బాగా ఇష్టం. మళ్ళీ ప్రజెంట్ అంటే మన ఆది అన్న పనిచేస్తు. ఆది అన్న ఇప్పుడు మన ఆడియన్స్ కొంచెం బూస్ట్ ఇవ్వడానికి ఒక ప్రాంక్ కాల్ ఏదన్నా చేద్దాం. సద్దాం అన్న గారికి చేద్దాం అంటే ఆయనకి మీరు ఎలాగో చెప్పేసి వచ్చేసారు ఇక్కడికి. సో రాజు గారికి చేద్దామా? యాదవ్ రాజు గారికి ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు అది కొంచెం కామెడీగా. లేకపోతే మీకు ఇంకెవరికి ఉంటది ర్యాప్ ఎక్కువ బాగా ఎవరికి ఉంటది మీకు? భాస్కర్ అన్న గారికి. ఆయనకి తెలిసి ఇక్కడికి వస్తున్నారని మీరు చెప్పండి, చేయండి. భాస్కర్ గారికా? హలో అన్నా, ఏటన్నా ఎక్కడన్నా? ఏం లేదన్నా, ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. అంటే అరే అద్దురా ఇంటి దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది, జబర్దస్త్ మానేసుకో వద్దు జాబ్ వేసుకో అని చెప్పి అంటుండన్నా. అంటే స్టార్టింగ్ 15 అట్లా ఇస్తారన్న, 20. అవును కానీ ఇంట్లో బర్డెన్ ఎక్కువ అవుతుంది అది ఇది అని చెప్పి వద్దంటారు అన్న. అన్న
కాదన్నా అంటే ఇంటి నుంచి సడన్గా ఫోన్లు వచ్చిందన్న, అందుకని నేను అన్నకి చెప్పే ముందు నీకు చెప్తామని. ఆ? కాన్ఫరెన్స్ అయితే ఎవరికి? మీ మమ్మీకి నేను మమ్మీతో మాట్లాడిన కాన్ఫరెన్స్ పెడతా. హలో ఆ, మమ్మీ, చెప్పు. ఇక భాస్కర్ అన్నతో మాట్లాడు మమ్మీ. హలో హలో అమ్మా చెప్పు బాబు, ఏంది? చెప్పండి అమ్మా, ఏదో అన్నారంట. అది ఇంకా ఎన్నాళ్ళు బాబు అక్కడ, పైగా అందరూ కూడా ఎందుకు ఇంతేనా లైఫ్ అంటున్నారు. అంటే ఎంతైనా లేదు అంటే అమ్మా, ఏంటంటే ఇప్పుడు మనకంటూ ఒక ఫేమ్ తెచ్చుకోవడానికి ఇండస్ట్రీ అనేది ఒక చిన్న దారి. ఒక ఫేమ్ వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించడం అనేది మన పైన ఉంటది. సో ఇప్పుడు ఏంటంటే మనోడు ఇప్పుడిప్పుడే మంచి ఫేమ్ తెచ్చుకుంటున్నాడు. ఇంకా కొన్ని రోజులైతే వాడు కూడా లైఫ్ సెటిల్ అవుతుంది, మంచి మంచి సినిమాలు చేసుకుంటాడు, మంచి మంచి షోలు చేసుకుంటాడు. పెళ్లి సంబంధాలు సరిగ్గా రావట్లేదు బాబు, అందుకని మొన్న వచ్చిన ఒక సంబంధం కూడా ఇలాగ యాక్టింగ్లు చేసుకుంటారు అది ఇది అని చెప్పి తీసేశారు. ఎందుకు దొరకదమ్మా, మంచి లైఫ్ సెటిల్ అయితే ఎవరైనా వస్తారు. అది ఇప్పుడు నుండి చూస్తే గానీ అప్పుడు సెట్ అవ్వదు. ఇలాంటి అబ్బాయికి ఎవరిస్తారు పిల్లని అని చెప్పి మా బంధువులు కూడా తిడుతున్నారు. నాకు రాత్రి అనిపించింది, ఇంకా మానేసి వచ్చేయమని చెప్పాను. నేను నా కెరీర్ స్టార్టింగ్ అప్పుడు బంధువులు తిడతారు, అందరు తిడతారు. ఒకసారి లైఫ్ సెటిల్ అయినాక బంధువులు తిట్టిన వాళ్ళే మన దగ్గరకు వస్తారు. ఏమో బాబు, మేమైతే ఈ మాటలన్నీ పడలేకపోతున్నాము. ఎందుకు చెప్పు ఇవన్నీ, పైగా మంచి ప్రాపర్ జాబ్ కూడా లేదు వాడికి. సరే ఒకసారి అమ్మ, నేను పుల్లితో మాట్లాడతాగమ్మా. సరే సరే. ఏడున్నావు అన్నా ఏడున్నావురా? నేను ఈయన ఫ్లాట్ కింద ఉన్నాను. నిజం చెప్పరా పుల్లి, నాతో కనుక అంటే ఇది కెరీర్ పరంగా మాట్లాడుతున్నాను. నా కోపం వచ్చిన అనుకో మన మంచిగా ఉండదు. అదే అన్న, అంటే డబ్బుల పరంగా ఇబ్బంది అయిపోతుంది, ఇంకెన్ని రోజులు అన్నా జాబ్ వేసుకుందామని. పెద్దమని ఏడున్నాడు అన్న పనుకున్నా అన్న ఫ్లాట్లో. సరే సాయంత్రం కలుపు మాట్లాడు. సాయంత్రం కలుపుతాం. కాదన్నా, ఇక నేను కూడా సాయంత్రం కలుపుతాం రా, మాట్లాడదాము. అరే మాట్లాడచ్చు అన్న, ఎందుకని ఆగను ఒకసారి. సాయంత్రం వస్తారు, సాయంత్రం వచ్చి మాట్లాడతాం. అన్న అన్న ఒక్క నిమిషం. నేను రాజన్న కాల్ చేసి మాట్లాడి. కాదు ఒక్క నిమిషం విను. ప్రాంక్ మళ్ళీ కాల్ చేయండి, ప్రాంక్ అని చెప్పండి. నేను సంతానంతం తిన్న పెట్టిన గ్రూప్ లో చూస్తున్నా తర్వాత. కాదు ఇక అన్న, సంతాన గ్రూప్ లో పెట్టిన ఈ ప్రాంక్ కాలు. సరేరా, నాకు తెలుసు. నేనున్నా స్టూడియోలో ఉన్నా. ఏ స్టూడియో? సుమన్ టీవీ. అవునా? ఇంటర్వ్యూ స్పీకర్ ఆన్ ఉంది. సారీ యాంకర్ ఎవరు? కేజీఆర్. ఓకే మాట్లాడింది నేను మమ్మీ అని చెప్పి ఆమె. అయ్యో సారీ అండి, ఏమన్నా తప్పు మాట్లాడుంటే. ఇట్స్ ఓకే అండి. హాయ్ భాస్కర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ. అయ్యో సారీ, ఏదన్నా అంటే మిస్టేక్ ఏమన్నా మాట్లాడుతున్నా? అమ్మతో ఏం మాట్లాడలేదు కదా, మిస్టేక్. అమ్మతో నాకు కొంచెం ఇట్లనే చేస్తాడమ్మా, ఇదే నాకు ఇంత ప్రాబ్లం. ఇంకా మా దాంట్లో మా టీమ్ లో వీడే ఇంకా మాకు అంటే తిట్టుకున్నా కొట్టుకున్నా ఏది ఉన్నా కానీ వీని మీద చూపించుకున్నా, ప్రేమైన కోపమైన. చెప్పారు అట్లా అమ్మా, ఏమనుకోకండి. నో ప్రాబ్లం. ఆర్టిస్ట్ వాడు, ఇంకా ఫ్యూచర్ చాలా ఉంటది వాడికి. అది ఎట్లా గ్రో చేసుకోవాలో మాకు తెలుసు. అండ్ మీ అందరు సపోర్ట్ ఉండాలి, ఇప్పుడైతే ఎట్లయితే సపోర్ట్ చేసారు. సో థ్యాంక్ యూ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారితో నేను. థ్యాంక్ యూ అండి, గుడ్. థ్యాంక్ యూ అన్న. బాయ్ రా, జాగ్రత్త. బాయ్ అన్న, బాయ్. నైస్. అది ఇప్పుడు చూసారు మా బాండింగ్ ఎట్లుండవు అన్నది. అందరితో అలాగే ఉంటుంది. అందరూ అంతే. ఓకే, ఎవరితో అయినా గొడవ అయిందా మీ టీంలో? ఎవరితో అయినా మీకు? లేదు, ఎవరితో అవ్వలేదు. వాళ్ళు గొడవలు అవుతాయా? అది వేర్లే. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటామో, అరే ఇప్పుడు కొట్టుకున్నా కూడా సరే తినేటప్పుడు దారా తినేకోదాం అలాగా. కొట్టుకున్నా కానీ మాట్లాడకపోయినా రారా తినడానికి వెళ్దాం. సో స్వీట్ ఆఫ్ యూ. అలాగే ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే. సో స్వీట్ ఆఫ్ యూ. మీ జర్నీ ఇంకా సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పి, ఇంకొన్ని అవకాశాలు మీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్.